ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదివి సహాయం చేయండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుతాడు ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్. కృప కలుగును గాక. రేకే దియాలా రాబా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నీవు నీ దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా. చాలు, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళేటప్పుడు? మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళొద్దు. మందిరానికి పోయేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే మన ప్రవర్తనని మనం జాగ్రత్తగా చూసుకుంటామో అప్పుడు దేవుని దీవెనలు మన మీదికి దిగొస్తాయి. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు భయం ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు భక్తి ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ఒంట్లో భయం ఉండాలి. ఈరోజు దేవుని మందిరం అంటే, దేవుని సన్నిధి అంటే భయం లేదు. దేవుని మందిరం అంటే ఈరోజు చాలా మందిలో వణకు లేదు. ఈరోజు మన పిల్లలకి 9 o'clock స్కూల్ అంటే, స్కూల్ బస్సు 8 o'clock ఉందంటే 7:30కి అక్కడికి పోయి నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తాం. ట్రైన్ 9 o'clock ఉందంటే 8 o'clockకే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతాం. కానీ దేవుని మందిరం 10 గంటలకు ప్రారంభం అవుతుందంటే మాత్రానికి 12 గంటలకు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దీనంతటికి కారణం ఏంటిదంటే దేవుని మందిరం అంటే భక్తి లేదు. దేవుని సన్నిధి అంటే భయము లేదు. ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు ఈ విధముగా, ఈ సంతోషకరంగా ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఆరాధిస్తున్నామంటే, దేవాతి దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే, ఎంతో మంది సేవకులు ప్రాణ త్యాగము చేస్తే ఈరోజు ఎంత చక్కని ఆరాధన జరుగుతుంది. ప్రియా దేవుని జనాంగమా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరం పట్ల భారం నీకుందా? దేవుని పరిచర్య పట్ల భారం నీకుందా? ఈరోజు అనేక మంది సేవకులు ప్రాణత్యాగం చేస్తున్నారు. వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. నిర్గమాకాండము 17వ అధ్యాయం 12వ వచనం చదవండి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజు చాలా మంది దేవుని పరిచర్య చేస్తున్న వారిని ఇలా చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వారిని ఇలా చూస్తూ గమనిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వారిని అండగా నిలబడేవారు లేరు. ఈరోజు చాలా మంది వెనక్కి లాగేవారే. ఒక గుంపు ఏంటి? స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు. ఒక గుంపు. ఇంకొక గుంపు, ఎస్, నా దేవుని నామములో స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. చాలా మంది పరిచర్య చేస్తున్న వారిని అనేక మంది వెనక్కి లాగుతున్న వారు లేకపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడడం చాలా సులువు. దైవ సేవకునికి అండగా నిలబడడమే గొప్ప బహుమానం. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిచర్యలు జరుగుతున్నాయంటే అనేక మంది కొవ్వొత్తిల్లాగా సంఘాలలో కరిగిపోతున్న విశ్వాసులు ఉన్నారు. అనేక మంది కొవ్వొత్తుల్లాగా కరిగిపోతున్న పరిచారకులు ఉన్నారు.
కాబట్టే ఈరోజు దేవుని పరిచర్య ఘనముగా జరుగుతుంది. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్ధము జరుగుతుంది. మోషే కొండ మీద ప్రార్థనలో ఉన్నాడు. చేతులు లేపితే విజయం, చేతులు దింపితే ఓటమి. మోషే అలసిపోయాడు అక్కడ. అప్పుడు అహరోను, హూరు వచ్చారు. వాళ్ళు వచ్చి పాస్టర్ గారు ఇలా అలసిపోతే ఇలా చూసి నవ్వలేదండి. పాస్టర్ గారు, మోషే గారు అలసిపోతే కన్నీరు గారుస్తుంటే చూసి ఎగతాళి చేయలేదండి. కూర్చోబెట్టారు, చేతులు పట్టుకున్నారు. చేతులు పట్టుకునే ఈ కుడి చేతులు అహరోను, ఎడమ చేతులు హూరు పట్టుకున్నారు. సేవకునికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు తుడిచారండి. ఆ విధముగా చేతులు పట్టుకున్నారు, అండగా నిలబడ్డారు. అలసిపోయినటువంటి ఆ చేతులకు అండగా నిలబడ్డారు. తూలిపోయినటువంటి సేవకుడిని లేపారు. వాడిపోయినటువంటి వారి ప్రజల కొరకు ఇద్దరు బిడ్డలతో, ఒక సేవకునితో పాటు ఇద్దరు బిడ్డలు, అభిషేక్తం కలిగినటువంటి బిడ్డలు లెగారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఒక్కరే అక్కడ గెలవలే. మోషే, అహరోను, హూరు కలిసి గెలిచారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని పని ఒక్కరితో కాదు. ఈరోజు ఈ సభ జరుగుతుంది. ఈ సభ జరగడానికి కొంతమంది సహకరించిన సేవకులు కొంతమంది ఉన్నారు. కొంతమంది స్టార్టింగ్ చక్కని పాటలు పాడారు, తెల్ల బట్టలు వేసుకొని దేవుని దూతల్లాగా. ఆ బిడ్డలను దేవుడు దీవించునుగాక. చక్కని పాటలు పాడారు, ఆ బిడ్డలను దేవుడు దీవించునుగాక. వారి పరిచర్య వారు చేశారు. చైర్స్ వేసేవాళ్ళు చైర్స్ వేశారు, సౌండ్ పెట్టేవాళ్ళు సౌండ్ పెట్టారు. హల్లెలూయా. ఎవరి పరిచర్య వాళ్ళు చేశారు. పోస్టర్స్ వేసేవారు పోస్టర్స్ వేశారు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, దేవుని పని జరగాలంటే ఒకరి వల్ల కాదు. దేవుని పని జరగాలంటే కొన్ని చేతులు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అండగా నిలబడడం అంటే ఏంటి? మా పాస్టర్ గారి పేరు చెప్పుకోవడమా? మా పాస్టర్ గారు పలాని పాస్టర్, మా పాస్టర్ గారు అమ్మతేజ పాస్టర్ అని చెప్పుకోవడమా? నో. నీ సేవకుని పేరు పెట్టి ప్రతిరోజు నువ్వు సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అతని కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థించే చేతులే సేవకుని బలం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సేవ అంటే ఇన్ని రోజులు చేసిన సేవ కాదు, ఇప్పుడు అసలైన సేవ మొదలు కాబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సేవకులను ప్రోత్సహించేవారు లేరు, సేవకులకు అండగా నిలబడేవారు లేరు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. చాలామంది ఒక సేవకుణ్ణి వట్టిగా విమర్శించేస్తారు, కానీ సపోర్ట్ చేసేవారిని నా దేవుడు కన్నులారా చూసి ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలతో నింపుతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విమర్శించడం కాదు, సేవకునితో ఉండు. సేవకుడు కార్చే కన్నీళ్ళ వైపు చూడు, సేవకుడు చేసే ఉపవాసం వైపు చూడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుని కొరకు గనక నువ్వు నిలబడగలిగితే, పరిచర్య కోసము గనక నువ్వు నిలబడగలిగితే, నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టుకోబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనం చదువు డాడీ. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు, ప్రవక్తను చేర్చుకునే వారు ప్రవక్త ఫలమును పొందును. ప్రవక్త ఏ అభిషేకం పొందుకుంటాడో, ప్రవక్త ఏ విధంగా దీవించబడతాడో, ప్రవక్త ఏ విధంగా అయితే ఆశీర్వదించబడతాడో అదే ఫలితాన్ని పొందుకుంటాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త మీదకి ఏ అభిషేకం, ప్రవక్త మీదకి ఎటువంటి ఆశీర్వాదాలు అయితే ఉంటాయో, ప్రవక్తని చేర్చుకున్న వారు అద్భుతమైనటువంటి రీతిలో అదే ఫలాన్ని పొందుతారు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాగానే చక్కని ఆతిథ్యం ఇచ్చారు. మరి యేసురత్నం పాస్టర్ గారు, మీ పేరేంటండి? యేసురత్నం గారు, వారి ఇంట్లో చక్కని ఆతిథ్యం మాకు ఇచ్చారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే వారు చూపించిన ప్రేమ నా మనసులో ఏమనిపించింది తెలుసా? ఒక మాట, ప్రభువా ఆ సంఘాన్ని, ఆ పరిచర్యని, ఆ కుటుంబాన్ని దీవించు ప్రభువా. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కేవలం ఒక మనిషిని నేనే ఇంతలా సంతోషిస్తే, నా దేవుని పని మీద వచ్చినటువంటి ఆయన బిడ్డనైనటువంటి నాకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా దీవించబోతున్నాడో ఆలోచించుకోండి. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రవక్తని ఎవరైతే చేర్చుకుంటారో వారు ప్రవక్త ఫలము పొందకుండా ఉండనేరరో. ఆమేనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు. 2 చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూపిస్తున్న ప్రేమ, సేవకులకు చూపిస్తున్న ప్రేమ, సేవకులకు చూపిస్తున్నటువంటి మమకారం మరచిపోవడానికి నా దేవుడు మతి మరుపున్న దేవుడు కాదో. నా దేవుడు నీవు చూపిస్తున్న ప్రేమంతా కూడా గుర్తు పెట్టుకొని వడ్డీతో సహా నిన్ను దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇదిగో నీవు చేసే మంచి కార్యాలు దేవునికి తెలుసు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. నువ్వు చేసే పరిచర్య దేవునికి తెలుసు. నువ్వు చేసే పరిచర్య తెలుసు దేవునికి. నీ కన్నీళ్ళు దేవుడికి తెలుసు. చేతులు పైకి లేపాలా, చేతులు పైకి లేపాలా, చేతులు పైకి లేపాలా. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదువుతాడు ఒకసారి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు. 9వ వచనం చదువుతాడు ఒకసారి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు పోవుచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. కావున చాలు, అతడు దేవుని పవిత్ర మనిషి అని ఆమె గుర్తించింది. అందరూ చూస్తారు కానీ అందరూ గుర్తించరండి. ఆమెకు ఆత్మీయ దృష్టి ఉంది. ఆమెనండి, ఆమెలో ఏ దృష్టి ఉంది? ఆత్మీయ దృష్టి ఉంది. ఇప్పుడు అక్కడ కూర్చున్న వారికిను ఇక్కడ కూర్చున్న వారికి హల్లెలూయా చూపులో తేడా ఉండాలి చెల్లెమ్మ. నార్మల్ వ్యక్తులను చూసినట్టు నీ సేవకుణ్ణి కూడా ఏముంది, ఆయన కూడా మనిషే కదా అని చూస్తే చాలా కోల్పోతావు. ఆ సహోదరి దీవించబడడానికి గల కారణం ఆమె ఆత్మీయ దృష్టి కలిగి ఉంది. దేవుని సేవకునికి విలువ ఇవ్వడం గుర్తుంచుకుంది. దేవుడంటే విలువ, దేవుని సేవకుడంటే విలువ. హల్లెలూయా. అందుకనే ఆమె ఏది అడగలే, సేవకుణ్ణి ఏమడగలే, దేవుణ్ణి ఏమడగలే. ఆమె దృష్టి, ఆమెకున్న పరిచర్య పట్ల భారాన్ని చూసిన దేవుడు అడగక ముందే కుమారుని ఇచ్చాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. సేవకుణ్ణి చూసే చూపులో ఆత్మీయ దృష్టి ఉండాలా. ఆయన సైకిల్ మీద తిరిగే సేవకుడైనా కావచ్చు,
కారులో తిరిగే సేవకుడైనా కావచ్చు, టీవీలో పరిచర్య చేసే సేవకుడైనా కావచ్చు, మారుమూల గ్రామంలో గట్టి గుడిసెలో సేవ చేసే సేవకుడైనా కావచ్చు. సేవకుడు అంటే సేవకుడే. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఏ సేవకుడిని మనం విమర్శించొద్దు. విమర్శించే ఆత్మ అది దేవుని ఆత్మ కాదు. విమర్శించే ఆత్మ అది దురాత్మ. విమర్శించే ఆత్మ అది దైవ ఆత్మ కాదు. ఒకవేళ గనుక సేవకుడు తప్పు చేస్తే రెండంతలుగా దేవునికి లెక్క ఒప్పజెప్పాలే. కానీ నువ్వు విమర్శిస్తే ఒక్కసారి ఆలోచించు ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? మిరియాము పరిస్థితి ఏమైంది? సొంత బిడ్డలను విమర్శించిన దేవుడు విడిచిపెట్టట. అందుకనే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. ఈవెందో నేను కూడా, సేవకులు కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. తెలిసి తెలియక వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడితే దేవుని కృపను కోల్పోతాం. ఒక్కసారి మీరు లేకండి డాడీ, మీరు ఇక్కడికి రండి డాడీ, మీరు కూడా ఇక్కడికి రండి డాడీ. చేతులు ఇట్లా చూపెట్టండి ఆయన వైపు. ఎప్పుడు నీ చేతులు దీవెనే, గాడ్ బ్లెస్ యూ అనండి. అదే అభిషేకం నీలో ఉంది, పతనమైపో అనే అభిషేకం లేదు. ఆమేనండి, హల్లెలూయా. ఒకవేళ ఆయన పతనమైపోవాలని నువ్వు కోరుకుంటే నీ మీద ఉన్న కృప ఆయన మీదకి రిలీజ్ అవుతుంది. దేవుడు ఒక్కొక్కరి మీద ఒక కృప రిలీజ్ చేస్తాడు. ఈయన పతనమైపోవాలని ఆయన కోరుకుంటే ఈయన మీద ఉన్న కృప ప్లస్ ఆయన మీద ఉన్న కృప డబల్ పోర్షన్ ఆఫ్ ఎనాయింటింగ్తో నింపబడతాడు. కొట్టు గట్టిగా చెప్పట్లో, కొట్టు గట్టిగా చెప్పట్లో, కొట్టు గట్టిగా చెప్పట్లో. హల్లెలూయా, కృప కలుగును గాక. హల్లెలూయా. అందుకనే విమర్శించే ఆత్మ అది దురాత్మ, దేవుని ఆత్మ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సహోదరి సేవకుడిని చేర్చుకుంది, సేవకుడికి అన్నం పెట్టింది, సేవకుడికి ఒక గది ఇచ్చింది. వేల కోట్ల రూపాయలు వెలకట్టలేని అద్భుతమైన కుమారుణ్ణి పొందుకుంది. కొట్టు గట్టిగా చెప్పల్లో, కొట్టు గట్టిగా చెప్పల్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో అసూయ, విమర్శ, నిర్లక్ష్యం అవి దీవెనని సమాధి చేస్తాయి. దేవుడు నీ కోసం ఆశీర్వాదాలు రెడీ చేస్తాడు. దేవుడు నీ కోసం అద్భుతాలు రెడీ చేస్తాడు. నీ పిల్లల జీవితంలో గొప్ప అద్భుతాలు రెడీ చేస్తాడు. కానీ నీ నోటి ద్వారా నువ్వు కోల్పోతున్నావు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడి గురించి వ్యర్థంగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? ఇకనైనా నా రెండు చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నాను. ఏ సేవకుడిని మనం విమర్శించొద్దు, ఏ సేవకుడి గురించి మనం తప్పుగా మాట్లాడొద్దు. సేవకులు అంటే దేవునిచే బహుబలముగా వాడబడుతున్న గొప్ప దైవ సేవకులు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. సేవకులు ఎవరు అంటే దేవుని చేతిలో ఉన్నవారు. దేవుని చేతిలో ఉన్న వ్యక్తులను నువ్వు కాళ్ళు బట్టి లాగితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి గట్టిగా, దేవుడు ఊరుకుంటాడా? సేవకుడు ఎవరి చేతిలో ఉంటాడు? చెప్పండి గట్టిగా, దేవుని చేతిలో ఉంటాడు. ఈరోజు దేవుని చేతిలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు పట్టి లాగాలని చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి హల్లెలూయా. అక్కడ ఉండు, ఒక్క నిమిషం ఆగండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఇక్కడ ఏమందుతుంది నాకు? డాడీ చెప్పండి, మీరు కాళ్ళు అందుతున్నాయి. డాడీ చెప్పండి, కాళ్ళు ఏమవుతున్నాయి? ఇక్కడ కాళ్ళు అందుతున్నాయి నాకు. కాబట్టి పట్టి లాగగలుగుతా, కిందికి లాగేయగలుగుతా. ఎందుకంటే కొంచెం బలం ఉందిగా నాకు,
కొంచెం రక్తం ఉంది కదా ఒంట్లో, అందుకని లాగేస్తా. ఇంకొంచెం అటుపో, పాయింట్ లాగుతా, పాయింట్ చింపేస్తా. కాబట్టి చినిగిన పాయింట్తో ఉండలేడు కాబట్టి కిందికి వచ్చేస్తాడు. ఇంకొంచెం బో, అమ్మా అందుతుందా చెప్పండి, ఇంకొంచెం బో అందుతుందా? ఒక టైం వస్తుంది. ఏ టైం తెలుసా? హల్లెలూయా. నువ్వు లక్షల మంది ప్రజల ముందు వాడబడదన్నప్పుడు లక్షల మందిలో ఆయన ఒకడు. చప్పట్లు కొట్టండి, అరే గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా. అప్పుడు ఆయన అనుకుంటాడు, అరే అనవసరంగా కిందికి లాగిన కదా. నువ్వు కిందిగా లాగాలనుకునేది ఎవరిని? దేవుని చేతిలో వాడబడుతున్న దైవ సేవకుణ్ణే. హల్లెలూయా. దేవుని సేవకుణ్ణి గనక లాగాలని ప్రయత్నిస్తే దేవుడు నిన్ను కిందికి లాగుతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని జనాంగం, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు చేసిన మంచి కార్యాలు, నువ్వు మందిరంలో బాత్రూంలు కడుగుతున్నావా, మందిరంలో తుడుస్తున్నావా, మందిరంలో పాటలు పాడుతున్నావా, మందిరంలో ఏ పరిచర్య చేస్తున్నావో మరచిపోవడానికి నా దేవుడు అన్యాయస్తుడు కాదు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవ సేవకుణ్ణి సపోర్ట్ చేసే చేతులు దీవించబడతాయి. ఆమేనండి, ఆమేనండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు మందిరానికి వెళ్ళడం అంటే 2 గంటలు కూర్చున్నామా, 2 గంటలు వాళ్ళు పాటలు పాడారా, చప్పట్లు కొట్టామా, వెళ్ళిపోయినామా, సినిమా హాల్కి వచ్చి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతే నీకు బయట వాళ్ళకు తేడా లేదు. చెల్లే తమ్ముడా, నీ పిల్లలు దీవించబడాలి, మీరు దీవించబడాలి, మీ కుటుంబం దీవించబడాలంటే మందిరం తుడువు, బాత్రూంలు కడుగు, చెప్పులు లైన్లో పెట్టు, భోజనాలు పెట్టు, అక్కడ భోజనాలు పెట్టిన తర్వాత గిన్నెలు తోము. ఆమేనండి, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక మమ్మీ డాడీ ఉన్నారు. వాళ్ళిద్దరు సింగరేణిలో మంచి డాక్టర్ అమ్మ, మంచి సింగరేణి జిఎం. వాళ్ళిద్దరు ఏం చేస్తారు తెలుసా? తడిగుడ్డేసి మొత్తం తుడుస్తారు మందిరం. అందరూ తిని వెళ్ళిపోయిన తర్వాత గిన్నెలు ఉంటాయి కదా, తోమాల్సిన గిన్నెలు, ఆ గిన్నెలు తోముతూ ఉంటారు. నేను చూస్తా, నా మనసు ఏమని అనుకుంటుంది తెలుసా? ప్రభువా ఆ బిడ్డలను దీవించు, నేనే వాళ్ళని దీవించాలని ఆశీర్వదించాలని నా మనసు ఎంతో ఆరాటపడుతుంది. నా దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అమ్మా చెప్తున్నా, నేను బ్రతుకున్నప్పుడు ఆయన పని చేయగలుగుతాం. ఈరోజు నా భార్య, నేను అంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అయినా ఈ నర్సీపట్నం ఎందుకు వచ్చాం తెలుసా? ఎందుకు వచ్చామో, ఒక్క చెల్లి అయినా మారకపోతారా, ఒక్క తమ్ముడైనా బలపడకపోతారా అనొక ఆరాటం మాకు, అనొక ఆరాటం. ఏందండి, తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్. తను మా సాక్ష్యం రేపటి దినాన చెప్తాం. కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా ఉన్నటువంటి బ్లెస్సీ గారు, నేను ఒక అనాథనే, ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న ఒక అనాథని తను ఏ విధంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇంటింటికెళ్ళి 3 సంవత్సరాల వయసులో అమ్మ చనిపోతే నాన్న మరొక వివాహం చేసుకొని నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళగొడితే, ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న నా జీవితంలో దేవుడు ఏ విధంగా అద్భుతం చేశాడో రేపటి దినాన మీకు సాక్ష్యం రూపంలో చెప్పబోతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక సేవకుడిని నువ్వు చూస్ చేసుకో. ఆ సేవకుడు దేవుని కోసం ఆరాటపడుతున్నాడా? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉందా ఆ సేవకునికి? ఆ సేవకునితో చావైనా బ్రతుకైనా నేనుంటా. అయ్యా మీరెక్కడ మీటింగ్ పెట్టా నేనుంటానయ్యా.
అయ్యా మీ కొరకు నేను నిలబడతానయ్యా, మీ కొరకు నేను ఉంటానయ్యా, ఈ పరిచర్యలో తుది శ్వాస వరకు నేను నిలబడతానయ్యా అని నీ మందిరం కోసం, నీ సంఘం కోసం నువ్వు నిలబడవు. నువ్వు నిలబడితే నా దేవుడు నిలబెట్టుకుంటాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పనికి గనక నువ్వు అండగా నిలబడితే నా దేవుడు నీ కొరకు అండగా నిలబడతాడో. ఆమేననండి, గట్టిగా గట్టిగా ఆమేననండి. చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయం 9వ వచనం చదువు డాడీ ఒకసారి. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచుకొని వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చెయ్యము. హల్లెలూయా. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనను. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? ఆయన దగ్గర పరిచర్య చేస్తున్న యెహోషువకి చిన్న ఒక పని చెప్తున్నాడు. ముందు వరుసలో నిలబడ్డాడు, ముందు పోరాడాడు. సేవకుడు వెనకాల ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లమ్మా, చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరు ప్రార్థనలో, ఇంకొకరు ముందు పోరాడడంలో ఇద్దరు కలిసి విజయాన్ని సాధించారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మోషే పని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? నేను ముగించబోతున్నాను. చెప్పండి, ఎవరికి పని చెప్తున్నాడు? చెప్పండి గట్టిగా. ఎవరికి పని చెప్తున్నాడు? యెహోషువకి చెప్తున్నాడు. విన్నాడు, సేవకుని దగ్గర నమ్మకంగా నిలబడ్డాడు. అప్పుడే అద్భుతమైనటువంటి రీతిలో గొప్ప అభిషేకాన్ని పొందుకున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి గాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్రె నొగల చేత వంట చేసి జనులకు వడ్డించి వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎలీషా ఏలియాను వదిలిపెట్టలేదండి, వదిలిపెట్టలే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, వదిలిపెట్టలేదు కాబట్టి సేవకుడికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్ళు తుడిచాడు. ఇటు చూడండి, మీరందరూ ఇటు చూడండి. దేవుడు అద్భుతమైన రీతిలో నీతో, నాతో, మాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు యెహోషువ ఏ విధంగా అయితే మోషే దగ్గర ఉన్నాడో అలానే మనం నిలబడుదుముగాక. చెప్పండి ఆమేనండి. ఒక్కరోజు బ్రతికిన యెహోషువ లాగా బతుకుదుముగాక. ఆమేనండి. ఒక్కరోజు బ్రతికినా ఏలియా దగ్గర ఉన్న ఎలీషా లాగా బ్రతుకుదుముగాక. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. అరే బ్రతుకుతే అట్లా బతకాలా, లేకపోతే కాముగుండిపోవాలా. చేస్తే పరిచర్య అలా చేయాలా, లేకపోతే ఇంట్లో ఎర్ర దుప్పటి కప్పుకొని పడుకోవాలా. ఆమేనండి. నేను నర్సీపట్నంలో మీటింగ్ పెట్టకుండా, వైజాగ్లో మీటింగ్ పెట్టకుండా, హైదరాబాద్లో మీటింగ్ పెట్టకుండా, అమ్మా చెల్లెలు తినండి, హైదరాబాద్లో మీటింగ్ పెట్టకుండా, ఖమ్మంలో మీటింగ్ పెట్టకుండా, వరంగల్లో మీటింగ్ పెట్టకుండా, విజయవాడలో మీటింగ్ పెట్టకుండా, ఇంట్లో ఎర్ర దుప్పటి కప్పుకుంటే అమ్మ తేజ అని ఎవరైనా అంటారా? ఇంట్లో ఎర్ర దుప్పటి కప్పుకొని పడుకుంటే ఎవరేమైనా అంటారా? ఎవరేమన్నారు? దేవుని కోసం రోషం కలిగి బ్రతికితే రాళ్ళు తప్పకుండా పడతాయి. రాళ్ళు పడుతున్నాయని నువ్వు వెనక్కి ఆగిపోతే దేవుడు నీ కొరకు నిర్ణయించిన గొప్ప బహుమానం మిస్ అవుతా. అన్నా
వస్తున్న నిందలను బట్టి నేను పరిచర్యలో వెనక్కి వెళ్ళిపోతున్నాను. సంఘంలో వస్తున్న నిందలను బట్టి నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. నేను పాటలు పాడలేకపోతున్నాను, నేను స్టేజ్ మీద నిలబడలేకపోతున్నాను, నేను వంటలు వండలేకపోతున్నాను, సేవకునితో పరిచర్యలు వెళ్ళలేకపోతున్నాను. నో, నా చెల్లి తమ్ముడా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు దీవించబడాలంటే పరిచర్య చేయాలి. ఆమేన్ అనట్లేదు మీరు, ఆమేన్ అనట్లేదు మీరు, ఆమేన్ అనాలా. 2 చేతులు లేపి చెప్పండి. చావైనా బ్రతుకైనా పరిచర్య చేయడమే. ఆమేనండి. నేను యేసయ్యను ఒకటి అడిగిన, డాడీ నిజంగా చెప్తున్నా, అనాథగా ఉన్న నా బ్రతుకుని మార్చిన దేవుడు, అభాగ్యుడిగా ఉన్న నా జీవితాన్ని మార్చిన దేవుడు. నేను ఒకటే ప్రార్థన చేసిన యేసయ్యతో, యేసయ్యా ఒక్కరోజు బ్రతికినా నీ కోసం నమ్మకంగా బతకాలా. ఇంకొకటి, వాక్యం చెప్తూ స్టేజీ మీదనే నా ప్రాణం పోవాలా. ఆమేన్. అప్పటి వరకు నువ్వు నన్ను వాడుకో. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది టార్గెట్ చేసినా నన్ను పిలిచినోడు బ్రతికే ఉన్నాడు. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. నన్ను పిలిచినోడు బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. అదొక ధన్యత. హల్లెలూయా. అది ధన్యత. దేవుని పరిచర్య చేసే అవకాశం అది అందరికీ రాదు. రాత్రికి రాత్రి పడుకున్నోళ్ళు పడుకున్నట్టుగా చనిపోతున్నారు. చెల్లి తమ్ముడా, యాక్సిడెంట్లు అయితే ఒక్కరు కూడా కారులో బ్రతకట్లే. కానీ ఈరోజు నిన్ను నన్ను మనలను బ్రతికించాడంటే కొన్ని పాటలు రాయాల్సింది ఉంది. ఆమేనండి. ఆమేనండి. ఎవరైతే పాటలు రాసే అభిషేకం ఎవరిలో అయితే ఉందో రాయాల తమ్ముళ్ళు మీరు. ఆమేనండి. స్టేజ్ మీద పాటలు పాడిన చెల్లెల్లో తమ్ముళ్ళు, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. కొత్త పాటలు రావాలి. బతుకున్నప్పుడు దేవుని పరిచర్య చేయాలి. ఒక్కసారి ఊపిరిపోయిందా, మట్టిలో కలిసిపోయినామా, చేయలే. దేవుడు ఇచ్చిన ఈ జీవితం దేవునికి అంకితం చేయాలి. ఆమేన్. ఈరోజు చెల్లె తమ్ముడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నామకార్థ క్రైస్తవుడిగా ఉంటావు? ఎంతకాలం మందిరానికి వస్తున్నావు, కానీ మంట లేదు నీలో. ఏదో తక్కువైంది. దేవుడు నీ దగ్గర నుంచి నువ్వు మందిరానికి రావడం పోవడం కాదమ్మా, లెగాల మందిరాలలో షడ్రక్ మెషక్ అబెద్నెగోలు లెగాల రాయ్. నువ్వు గనక ప్రార్థన చేస్తే నిన్ను మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడేస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను టార్గెట్ చేస్తా. బైబిల్ పట్టుకొని చెప్తున్నా, నా జీవితంలో నేను అరటికాయలు ఎప్పుడు అమ్మలేదండి. చాలా లైవ్లలో చెప్పాను. కానీ నా జీవితాన్ని పతనం చేయాలని, నా పరిచర్యను పతనం చేయాలని, అరటికాయలు అమ్ముకునేటోడు, పండ్లు అమ్ముకునేటోడు అని చెప్పి మాట్లాడుతుంటే కొన్నిసార్లు గుండెలు పగిలిపోతాయండి. ఎవ్వరు గనక నా దగ్గర అరటికాయలు కొన్నము అని ఒక్కరు నా మీద కేసు పెట్టిన, ఈ క్రైస్తవ ప్రపంచం లైవ్ వెళ్తుంది, ఒక్కరు కొన్నమని నా మీద కేసు పెట్టిన జీవితాంతం నేను జైల్లో ఉండడానికి రెడీ అండి. జీవితాంతం నేను జైల్లో ఉండడానికి రెడీ. నోరు ఏదొస్తే అది మాట్లాడాడా. ఒకటే, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఉన్నాడు. వరంగల్లో ఒక సహోదరుడు బాబు బ్రదర్ అని, గర్భఫలం లేని వాళ్ళు ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నారు. నేను డబ్బులు పెట్టి కొనిస్తానయ్యా, మీరు ప్రార్థన చేసి ఇవ్వండి అంటే ప్రార్థన చేసి ఇచ్చిన.
వేసిన క్లిప్ అరటికాయలు అమ్ముకునేటోడు, అమ్మతేజ అరటికాయలు అమ్ముకునేటోడు, అరటికాయలు అమ్ముకునేటోడు, ఒకటే పాట పాడిందే పాట. మరి కొన్నోళ్ళతో ఒక్కరితో కేసు పెట్టియొచ్చు కదా, పోనీ నిరూపించండి. ఇంకెంత అదే పాటనా ఇంకా. ఆ రోజు 102 మంది వరకు బాప్తీసాల కోసం రెడీ అయ్యారు. ఆ రూమర్ విని ఒక 15 మంది కూడా బాప్తీసం తీసుకోలేదు. ఆ ఆత్మలకు ఎవరు లెక్క చెప్తారో దేవునికే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మా జీవితంలో మేము ఒకటే నేర్చుకున్నాం, ఇద్దరము కూడా. దేవుడు నాకు అద్భుతమైన భార్యనిచ్చాడండి. ఆమేనండి. అద్భుతమైన భార్య. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నా కష్టాలలో, నా కన్నీళ్ళల్లో నాకు తోడుగా ఉంటుంది. దేవుడు నాకు తల్లిని ఇవ్వకపోవచ్చు, తండ్రిని ఇవ్వకపోవచ్చు, కానీ నాకు అద్భుతమైన భార్యని ఇచ్చాడండి. దేవుని కోసం ఎంత పని చేస్తుంది తెలుసా? ఈ అడుక్కు తిన్న అనాథని కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపాల్గా వర్క్ చేసినటువంటి తను ఈ అనాథను పెళ్లి చేసుకుందండి. చినిగిపోయిన బట్టలు వేసుకుంది. రాత్రికి రాత్రి వచ్చిన పరిచర్య కాదండి ఇది. చినిగిపోయిన బట్టలు వేసుకుంది. పాషిపోయిన అన్నం తిన్న ఇద్దరం మా పూర్తి సాక్ష్యాన్ని రేపటి దినాన్ని చెప్తాను. చిన్న నీకు ఓపిక లేదు చిన్న, నువ్వు ఉండిపో. వద్దు నాన్న నేను చూసుకుంటా నర్సీపట్నం మీటింగ్ అంటే, లేదు నాన్న నేను రాకపోతే సాతాన్గా నవ్వుతాడేమో. ఏంటి? నేను రాకపోతే సాతాన్గా నవ్వుతాడేమో. నేను వస్తే సాతాన్గాడు ఓడిపోతాడు. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చాలా ప్రేమ కలిగిన తల్లి, ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా చాలా నన్ను భద్రంగా ఇలా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుందండి. నా భార్యను బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. నా యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేమిద్దరం తీర్మానం తీసుకుని ఏంటి తెలుసా? ఎవ్వరు మమ్మల్ని విడిచిపెట్టినా యేసయ్య మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదా, కాదా, కాదా. ఎంతమంది విడిచిపెట్టినా మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రాణం పోయేంత వరకు నీతోనే అయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ఈ పాట ఎవరు? జాన్ కదా రాసింది. జానేనా? జాన్ని దేవుడు దీవించును గాక తమ్ముడిని. ఆమెన్. ఇంకా అనేకమైన పాటలు రాయాలా తమ్ముడు. ఆమెన్. ఆ పాట మామూలు పాట కాదండి. కొన్నిసార్లు నేను గట్టిగా సౌండ్ పెట్టుకొని ఏడుస్తూ ఉంటా. ఆమెన్. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. హల్లెలూయా. ఈరోజు ఎవరెవరు వెనకడుగు వేస్తున్నారా? ఎవ్వరు వెనకడుగు వేయద్దు.
యేసయ్యా ప్రాణం పోయే వరకు నీ పరిచర్యను విడిచిపెట్టనయ్యా. చెప్దాం, పిడికిలి బిగిద్దామా? ప్రాణం పోయే వరకు పిడికిలి పరిచర్యను విడిచిపెట్టనయ్యా. అరే వస్తున్న విమర్శలను బట్టి, నిందలను బట్టి, కష్టాలను బట్టి, కన్నీలను బట్టి విడిచిపెట్టద్దు. ఒకటేసారి పుడుతున్నాం, ఒకటేసారి ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాం. దేవుడిచ్చిన ఈ జీవితంలో దేవుని కోసమే బ్రతకాలి. ఆమేనండి, ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఏలియా దగ్గర ఎవరున్నారు నమ్మకంగా? చెప్పండి, ఏలియా దగ్గర ఎవరున్నారు? డాడీ చెప్పు డాడీ. ఎలీషా. ఎలీషా దగ్గర ఎవరున్నారు? చెప్పండి డాడీ, గట్టిగా మైక్లో చెప్పండి. గెహాజీ ఉన్నాడు. ఇప్పుడు డాడీ ఇట్రా డాడీ, ఈయన ఎవరు? ఎలియా. ఈయన ఎవరు? ఎలీషా. ఎలీషా, ఎలియా. ఏలియా బిడ్డ నేను వెళ్ళిపోతున్నాను రా, నీకేం కావాలి చెప్పు బిడ్డ అంటే, అయ్యా నీ మీద ఉన్న అభిషేకం కంటే 2 పాళ్ళు నా మీదకి రావాలయ్యా. ఏంటి అడగడానికి ఏం కావాలా? అడగడానికి దమ్ము కావాలి. మోసము కలిగిన ఆత్మ, అబద్ధాలు ఆడే ఆత్మ, విమర్శించే ఆత్మ, ఒకరిని నాశనం చేయాలనే ఆత్మ, అది అడగడానికి దమ్ముండదు. ఆమేనండి. ఎప్పుడైతే సేవకుని దగ్గర పాద పరిచర్య, సేవకుని దగ్గర నమ్మకమైన పరిచర్య, సేవకుని దగ్గర ఎప్పుడైతే నమ్మకమైన పరిచర్య చేస్తామో అప్పుడు ఈ సేవకుడు నా తల మీద చెయ్యి పెట్టి, అయ్యా ఈ బిడ్డను దీవించయ్యా, నా మీద ఉన్న అభిషేకం కంటే 2 అంతల అభిషేకముతో నింపు ప్రభు అని ఈయన నోరు దీవించొద్దు, ఈయన హృదయము దీవించబడాలి. ఈయన హృదయము దీవించబడాలి. ఈయన మనస్సు దీవించాలి. ఈయన హృదయము దీవించాలి. ఆమేనండి, ఆమేన్. కూర్చుండాడు. అభిషేకం పొందుకోవాలంటే నేను ముగించేస్తున్నాను. ఎలీషా దగ్గర ఎవరున్నారు? గెహాజీ ఉన్నాడు. ఏమైపోయినాడు చెల్లె? ఏమైపోయినాడు తమ్ముడా? ఇక తీర్మానం తీసుకో. ఆ కుష్టు రోగం మనకొద్దు, మనకు 2 అంతల దీవెన కావాలా. మంది మాటలు మనం వినొద్దు, దేవుని మాట వినాలా. ఎవ్వరి జోలికి మనకొద్దు, మనకి యేసయ్య కావాలి. ఆమేనండి, చెప్పండి ఆమేనండి. ఎవరు కావాలి నీకు? చెప్పాలి. యేసయ్య కావాలన్నవారు, యేసయ్య కావాలన్నవారు, యేసయ్య కావాలన్నవారు 2 చేతులు పైకి లేపుదామా? 2 చేతులు కావాలి. లేచి నిలబడదాం. అయ్యా నాకు నువ్వు కావాలి, నేను నీ కొరకు నిలబడతాను. అయ్యా నాకు నువ్వు కావాలా. ఎవ్వరు వెళ్ళిపోవద్దు. 2 చేతులు పైకి లేపండి. నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా నీ పరిచర్య లేకపోతే నేను ఉండలేనయ్యా. అయ్యా ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదయ్యా. ఈ చిన్న జీవితంలో నేను బ్రతకాలయ్యా. అయ్యా నా భర్త దీవించబడాలంటే, నా పిల్లలు దీవించబడాలంటే, అయ్యా అయ్యా పరిచర్యలోనే ఆశీర్వాదం తాగుందయ్యా. అయ్యా నా సేవకునికి నేను అండగా నిలబడాలయ్యా. నా మందిరంలో నేను పరిచర్య చేయాలయ్యా. నా మందిరంలో నేను ఉండాలయ్యా. అయ్యా నేను పరిచర్య చేస్తానయ్యా, నా సేవకునికి నేను పరిచర్య చేస్తానయ్యా అన్నవారు ఒక తీర్మానం తీసుకోండి. తీర్మానం తీసుకోండి. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఏడవండి, కన్నీరు కార్చండి. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. జాకో బ్రదర్, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఒక బలమైన తీర్మానం తీసుకొచ్చి
యేసయ్యా నాకు నువ్వు నీ కావాలయ్యా. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. రోజు రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి, నేను నీ కోసం నిలబడతానయ్యా. ఏడువు, కన్నీరు కార్చు. అయ్యా నీ పరిచర్య లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నా సేవకునికి నేను అండగా నిలబడతానయ్యా. ఎప్పుడు ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోతానో తెలియదయ్యా. నేను నీ కోసం బ్రతుకుతాను. పిడికిలి బిగించండి, పిడికిలి బిగించండి, పిడికిలి బిగించండి. యేసయ్యా చెప్పండి గట్టిగా, యేసయ్యా నేను నీ కొరకు బలముగా నిలబడతానయ్యా. అయ్యా నీ కోసం నిలబడతానయ్యా.